పుష్ప 2 చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 విడుదలకు 2 నెలలకు పైగా సమయం ఉంది. ఇప్పటి నుండి ప్రమోషన్స్ ని షురూ చేశారు. 2 సాంగ్స్ ని విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 2 సాంగ్స్ కి విశేష ఆదరణ దక్కింది. ఫస్ట్ సింగిల్ పుష్ప యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ ని రాబట్టింది. అయితే పుష్ప 2 విడుదల వాయిదా పడే అవకాశం కలదంటూ టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ షాకింగ్ వాదన తెరపైకొచ్చింది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కోసం మరొక క్లైమాక్స్ ని ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా ప్రతి సినిమాకు సుకుమార్ 2 క్లైమాక్స్ లు షూట్ చేస్తారట. వాటిలో బెటర్ అనుకున్నది జోడిస్తారట. పుష్ప 2 కోసం కూడా సుకుమార్ 2 క్లైమాక్స్ లో రాసుకున్నారట. పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచనలో ఉన్న సుకుమార్ మరో క్లైమాక్స్ ని షూట్ చేయాలి అనుకుంటున్నారట. ఈ క్లైమాక్స్ పుష్ప 3కి లీడ్ ఇచ్చేదిగా ఉంటుందంట. ఈ క్రమంలో పుష్ప 2 ప్రకటించిన విధంగా ఆగస్టు 15న విడుదల కాకపోవచ్చని అంటున్నారు. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి పుష్ప 2 సీక్వెల్ పార్ట్ 1 దాదాపు 350 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. పుష్ప అనే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అలాగే రీసెంట్ గా సూసేకి అగ్గిరవ్వలా ఉంటాడే నా సామి అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక తమ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కపుల్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతంలోనూ పుష్ప 1 సాంగ్స్ హుక్ స్టెప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. పుష్ప 1లో శ్రీవల్లి సాంగ్ స్టెప్ 1 అలాగే సామి స్టెప్ 1 బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ డాన్స్ మూవ్స్ కనిపించేవి. ఇన్స్టా రీల్స్ లో ఊపు ఊపేశాయి ఈ సాంగ్. ఇక ఇప్పుడు ది కపుల్ సాంగ్ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సాంగ్ నయా రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాటకి ఇన్స్టాగ్రామ్ లో 1,00,000కి పైగా రీల్స్ వచ్చాయి. ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. పుష్పలో అనసూయ భరద్వాజ్, ధనుంజయ, సునీల్, రావు రమేష్, ఫజిల్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.